నమస్తే, నేను మీ చంద్రశేఖర్. ఈ రోజున్న కాలమాన పరిస్థితుల్లో మనం అందరం కూడా పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మంచి ఇన్వెస్ట్మెంట్ మార్గం ఎంచుకోవాల్సిన అవసరం అంతకన్నా ఉంది. షేర్ మార్కెట్ చూస్తే వలాటిలిటీ ఉంది, బంగారం పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కాల పరీక్షకు నిలిచిన ఇన్వెస్ట్మెంట్ కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి. మరి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే రియల్ ఎస్టేట్లో ఏ జానర్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేయాలా, వ్యవసాయ భూముల్లో ఇన్వెస్ట్ చేయాలా, అలాగే అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలా, విల్లాస్లో ఇన్వెస్ట్ చేయాలా అనేది ఇక్కడ ప్రశ్న. దీనికి సమాధానం ఏంటంటే ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేయడం అన్నిటికన్నా బెస్ట్. మీకు స్తోమత ఉంటే నగర శివార్లో ఎకరానికి తక్కువ కాకుండా అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవడం కూడా ఉపయోగిస్తుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మన సొమ్ముని 10 రెట్లు 100 రెట్లుగా పెంచగలిగే ఇన్వెస్ట్మెంట్ అనమాట. అయితే అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి ఎవరికి కూడా 10 రెట్లు 100 రెట్లు అనేది రానే రావు. గత 10 ఏళ్ల నుంచి చూడండి, 2016లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 2026 వచ్చేటప్పటికి 5x 10x వచ్చినాయి. బయట సంగతులు ఎందుకు, మన స్వర్గసీమ వెంచర్లో స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 5 to 10 times ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అయింది 10 ఏళ్లలో. అలాగే బయట అపార్ట్మెంట్ ఫ్లాట్లు తీసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా 5 to 10 times పెరగలేదు. మ్యాక్సిమం 1 to 2 times పెరిగింది. కారణం ఏంటంటే అపార్ట్మెంట్లు విల్లాస్ అనేది ఆ కన్స్ట్రక్షన్ డిమినిష్ అవుతూ ఉంటుంది. అయితే సొంత ఇల్లు కొనుక్కోవడం, సొంతంగా ఉండడానికి అపార్ట్మెంట్ కొనుక్కోవడం అంటే కొంతవరకు ఎక్సెప్షన్ ఇవ్వచ్చు. ఎందుకంటే అది ఇచ్చే తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. కాబట్టి మనం సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడం, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం సరే, కానీ అంతకన్నా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమాత్రం లాభసాటి కాదు. ఒక ఫ్లాట్ కొనుక్కొని రెంట్కి ఇచ్చినా, ఒక బిల్డింగ్ కట్టించి రెంట్కి ఇచ్చినా మీకు వచ్చే రెంట్లో పోయే ట్యాక్స్లు, ఆ తరుగుదల, వాటన్నిటి తర్వాత మీకు మిగిలేది చాలా చాలా స్వల్పం. అదే ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నాం అనుకోండి, ఇక్కడ ఖర్చే ఉండదు. ఒకసారి ప్రాపర్టీ కొనుక్కొని పెట్టుకుంటే మళ్ళీ మనం అమ్మేటప్పుడు ఆ ప్రాపర్టీ అప్రిషియేషన్ వస్తుంది. లేదు నగర శివారులో కొంటాం అనుకోండి, అక్కడ సిటీ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ 10 రెట్లు 100 రెట్లు పెరగాలంటే నగర శివారులో ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కడ చేయాలి? ఖచ్చితంగా అప్రూవ్డ్ లేఅవుట్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అది హెచ్ఎండి కావచ్చు, ముడా కావచ్చు, డిటీసీపీ కావచ్చు, అలాగే రేరా అప్రూవల్ అనేది తప్పనిసరి. ఇవి ఉన్న చోట మాత్రం ఇన్వెస్ట్ చేయమని నా సజెషన్. స్వర్గసీమ వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలంటే మా ట్రాక్ రికార్డు చూడండి. నేను 25 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. నేను కొన్ని వేల మందికి ప్రాపర్టీస్ అమ్మాను. ఒక్క కస్టమర్ కూడా లాభం లేకుండా పోయింది లేదు. నష్టం అనే క్వశ్చనే లేదు. ప్రతి కస్టమర్ కూడా లాభపడ్డాడు. అలాగే మీరు కూడా లాభపడతారు. మా స్వర్గసీమ వెంచర్లని అన్ని అప్రూవల్స్ తోటి అద్భుతంగా డెవలప్ చేస్తాం. అలాగే మెయింటెనెన్స్ కూడా మేమే చూస్తాం. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మెయింటెనెన్స్ గురించి భయపడక్కర్లా. ఇప్పుడు స్వర్గసీమలో 2 వెంచర్లు ఉన్నాయి. ఒకటి అమేయ, 2 విభవ. ఒక 6 నెలల క్రితం అమేయ లాంచ్ చేసాము, ఒక నెల క్రితం విభవ లాంచ్ చేసాము. 2 వెంచర్లు కూడా ప్లాట్లు ఉన్నాయి. ఇవి ముడాయ్ అప్రూవ్డ్, రేరా రిజిస్టర్డ్ ప్లాట్లు. మా డెవలప్మెంట్ చూడండి, అమేయాలో డెవలప్మెంట్ 90% కంప్లీట్ అయింది. ఇంకా 1 monthలో మిగతా డెవలప్మెంట్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఒక్కసారి రియల్ ఎస్టేట్ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు మా వెంచర్ని ఖచ్చితంగా చూడాలి. మా వెంచర్ షాద్నగర్ దాటిన తర్వాత బాలానగర్ జంక్షన్కి 8 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. హైవే నుంచి ఈ మధ్యలోని త్రిబులార్ వస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే బెంగళూరు హైవేలో త్రిబులార్ ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో ఆ కనెక్ట్ పాయింట్కి దగ్గరగా ఉంటాం మనం. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి భవిష్యత్తులో ఆ డెవలప్మెంట్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన మీ డబ్బుకి ఖచ్చితమైన గ్యారంటీ ఉంది. ఒక్కసారి విజిట్ చేసి మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. బావా, మీ మేనల్లుడు పంచర్ ఫంక్షన్ గ్రాండ్ గా చేద్దామంటే మీ చెల్లెలు వద్దంటుంది. ఒక్కసారి చెల్లికి ఇవ్వండి. అన్నయ్య, చెల్లెమ్మా, నీ నిర్ణయం 100% కరెక్ట్. పిల్లాడి పేరు మీద భారీ ఎత్తున ఫంక్షన్ చేయడం కన్నా వాడి పేరు మీద ప్లాట్ కొనడం మంచి నిర్ణయం. మహిళా మణులు, మీరు ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి మీ శ్రీవారిని, పిల్లల్ని తీసుకుని మా స్వర్గసీమ విభవాకి రండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి నిర్ణయం తీసుకోండి. వైభవోపేతమైన భవిష్యత్తుకు విభవ.